ఈ వీడియోలో మాట్లాడుకోబోయే మూవీ రివ్యూ వచ్చేసి 45. ఈ మూవీ ఒక కన్నడ మూవీ. ఈ మూవీని క్రిస్టమస్ సందర్భంగా థియేటర్ లో రిలీజ్ చేద్దాం అనుకున్నారు పాన్ ఇండియా లాంగ్వేజెస్ లో. బట్ ఓన్లీ కన్నడ లాంగ్వేజ్ లోనే రిలీజ్ చేశారు. ఈ మూవీని ప్రెజెంట్ జనవరి 1 నుంచి థియేటర్ లో తెలుగు లాంగ్వేజ్ లో రిలీజ్ చేశారు. సో ఈ మూవీ ఎలా ఉంది ఏంటని ఈ రివ్యూలో మనం మాట్లాడుకుందాం. ఈ మూవీ యొక్క స్టోరీ గురించి సింపుల్ గా చెప్పొస్తే, ఈ మూవీలో మెయిన్ రోల్ అయిన రాజు బి శెట్టి అలియాస్ వినయ్, అండ్ అలాగే ఈ మూవీలో ఇంపార్టెంట్ రోల్ అయిన ఉపేంద్ర అలియాస్ రాయప్ప. ఇక రాయప్ప వినయ్ ని 45 రోజుల్లో చంపేస్తాను అని బెదిరిస్తాడనమాట. బెదిరించిన తర్వాత రాయప్ప నుంచి తప్పించుకోవడానికి వినయ్ చేసిన ప్రయత్నాలు ఏంటి, అసలు రాయప్ప వినయ్ ని ఎందుకు చంపాలనుకుంటున్నాడు, అసలు ఈ స్టోరీలోకి మన రాజ్ కుమార్ అలియాస్ రాజన్న పాత్ర ఏంటి, మరి ఈ పాయింట్స్ తెలుసుకోవాలి అంటే ఈ మూవీ చూడాల్సింది అనమాట. ఫస్ట్ ఆఫ్ ఆల్ మూవీ గురించి సింపుల్ గా చెప్పొస్తే, ఉపేంద్ర గారు తీసే మూవీస్, ఆయన మూవీస్ లో ఉండే ఒక డిఫరెంట్ కంటెంట్ ఇష్టపడే వాళ్ళకి ఈ 45 మూవీ కూడా ఖచ్చితంగా నచ్చుతుంది. ఇక రొటీన్ మూవీస్ ఇష్టపడే వాళ్ళకి ఈ మూవీ అనేది అస్సలు నచ్చదు. ఇక ఈ మూవీ గురించి సింపుల్ గా చెప్పొస్తే, ఈ మూవీలో చాలా అంటే చాలా బాగా నాకు నచ్చిన విషయాలు మెయిన్ గా క్లైమాక్స్ పోర్షన్. ఆ క్లైమాక్స్ పోర్షన్ లో రాజ్ కుమార్ గారు వేసిన గెటప్స్ వేరే లెవెల్లో ఉన్నాయి. ఆ క్లైమాక్స్ పోర్షన్ కూడా వేరే లెవెల్ గా ఉంది. అంతేకాకుండా ఓవరాల్ మూవీ మొత్తంలో ప్రొడక్షన్ వాల్యూస్, బ్యాక్గ్రౌండ్ స్కోర్ చాలా చాలా బాగుంది. ముఖ్యంగా విఎఫ్ఎక్స్ వర్క్ కూడా చాలా బాగుంది అనమాట. ఇంటర్వెల్ పోర్షన్ కూడా చాలా బాగుంది. అండ్ అలాగే ఈ మూవీలో గరుడ పురాణం మీద వచ్చే సీన్స్, ముఖ్యంగా సెకండ్ హాఫ్ లో కొన్ని ఎమోషన్ సీన్స్ కొంతవరకు వర్కౌట్ అయినాయి. బట్ సో ఎంత బాగున్నప్పటికీ డిసప్పాయింట్ చేసిన విషయాలు ఏంటి అంటే, వీళ్ళు చెప్దాం అనుకున్న ఏదైతే కాన్సెప్ట్ ఉందో ఆ కాన్సెప్ట్ యొక్క ఐడియా బాగుంది. బట్ ఆ ఐడియాతో క్రియేట్ చేసిన స్టోరీ అనేది అంత బలంగా లేదు. అంతేకాకుండా సో ఓవరాల్ గా ఈ మూవీలో వీళ్ళు ఎగ్జిక్యూట్ చేసిందంతా చూస్తా ఉంటే, సో వీళ్ళు ఎందుకు ఈ పాయింట్ కోసమే ఇదంతా చేస్తున్నారా అంటే, మూవీ స్టార్టింగ్ లో ఒక పాయింట్ తీసుకొస్తారు, క్లైమాక్స్ లో మరో పాయింట్ తో ఒక ట్విస్ట్ లాగా రివీల్ చేస్తారే గానీ మనం మధ్యలో ఆ ట్విస్ట్ ని గెస్ చేయగలుగుతాం అనమాట. బట్ సో అంటే ఈ పాయింట్ల కోసం ఇదంతా చేస్తున్నారనేది ఒక కన్ఫ్యూజ్ అనేది మన మైండ్ లో మెదులుతూ ఉంటుంది అనమాట. ఇక ఈ మూవీ ఫస్ట్ హాఫ్ అలాగే సెకండ్ హాఫ్ వస్తే, ఓవరాల్ మూవీ మొత్తంలో నాకు క్లైమాక్స్ పోర్షన్ ఒకటే నచ్చింది. ఇంటర్వెల్ పోర్షన్ అనేది నాకు సోసగా ఉన్నప్పటికీ క్లైమాక్స్ పోర్షన్ ఈ మూవీకి ఒక హైప్ అయితే ఇచ్చింది అనమాట. బట్ మెయిన్ గా ఏంటి, ఈ మూవీలో రాజ్ బి శెట్టి తను చేసింది ఏంటి, తను ఒక కుక్కను చంపేస్తాడు. ఒక కుక్కను చంపడం వల్ల రాయప్ప నేను 45 రోజుల్లో చంపుతానంటాడు. సరే, ఒక డెడ్ లైన్ పెట్టిన తర్వాత అస్తమాను వినయ్ మీద అటాక్ ఎందుకు ప్లాన్ చేస్తాడనేది నాకు పెద్ద డౌట్ అనిపించింది. ఇక దాని తర్వాత సో వినయ్ ని కాపాడడానికి మన రాజ్ కుమార్ అలియాస్ రాజ్ అనే ఇంటర్వెల్ లో వస్తాడు. వచ్చిన తర్వాత ఇక క్లైమాక్స్ లో మనకి ట్విస్ట్ రివీల్ చేస్తాడు. మరి ట్విస్ట్ రివీల్ అయినప్పుడు అసలు రాజన్న పాత్ర ఎందుకు అనేది ఒక డౌట్ అనమాట. మళ్ళీ రాజన్న అంటాడు, నేను నీ కోసం రాలేదు, మీ అమ్మ కోసం వచ్చాను అంటాడు. అసలు వాళ్ళ అమ్మ కోసం ఎందుకు వచ్చాడు అనేది కూడా నాకు అంత కన్వీనియన్స్ గా మనకి చెప్పలేదని చెప్పుకోవచ్చు అనమాట. ఇంకోటి ఏంటి, అసలు వినయ్ ఎందుకు చచ్చిపోయాడు, లేకపోతే వినయ్ ని ఎందుకు చంపాలనుకున్నారు, ఈ పాయింట్ కూడా అంత బలంగా ఉండవు. అండ్ అలాగే మెయిన్ గా ఆ కుక్కకి సంబంధించిన ఆ పాయింట్ అనేది ఈ మూవీలో తీసేసి ఉంటే ఇంకొంచెం బెటర్ గా ఉండేదని ఫీలింగ్ అయితే కలిగింది. ఇంకోటి ఏంటి, ఈ మూవీలో సో లవ్ ట్రాక్ అయితే ఉండిద్ది అనమాట. ఆ లవ్ ట్రాక్ కూడా అంత బలంగా చూపించలేదు. అండ్ అలాగే 45 రోజుల్లో చంపేస్తాడు కాబట్టి ఈ 45 రోజుల్లో ఎలాంటి ఫియర్ లేకుండా ఎలా బతకాలి, లేకపోతే మనకు వచ్చే సమస్యలను ఎలా ఫేస్ చేయాలి, ఈ పాయింట్ల మీద ఏమైనా సీన్స్ ఉంటే ఇంకొంచెం బెటర్ గా ఉండేది అనమాట. సో ఈ 45 రోజులు చస్తూ బతుకుతూ మన వినయ్ క్యారెక్టర్ అయితే ఉండిద్ది అనమాట. సో 45 రోజులు ఎట్టాగో చనిపోతాడని తెలిసినప్పుడు తను ముందే ఎందుకు చనిపోకూడదు, సో అలాంటి ప్లాన్ కూడా చేయొచ్చు అనమాట. అంటే ఇలాంటి ఇంట్రెస్టింగ్ సీన్స్ మీద వెళ్ళలేదని చెప్పుకోవచ్చు అనమాట. ఫస్ట్ మూవీ అనేది ఎలా వెళ్ళిందంటే, సో స్టార్టింగ్ 30 minutes చాలా క్యూరియాసిటీగా స్టార్ట్ చేస్తారు, మనకు కూడా ఇంట్రెస్ట్ కలిగిద్ది అనమాట. బట్ మధ్యలోకి వచ్చే వాటికి ఆ క్యూరియాసిటీ, ఆ ఇంట్రెస్ట్ అనేది మిస్ అయిపోద్ది. ఇంటర్వెల్ లో మళ్ళీ మూవీ అనేది బాగుంటుంది. దాని తర్వాత సెకండ్ హాఫ్ లో రాజ్ కుమార్ గారు క్యారెక్టర్ ఇంట్రడక్షన్ చేస్తారు. సో ఈయన క్యారెక్టర్ తో ఏమైనా ఎంగేజింగ్ గా మూవీ నడుపుతారా అంటే అది కూడా సోసోగానే వెళ్ళిపోద్ది అనమాట. ఇక క్లైమాక్స్ పోస్ట్ అనేది నాకు కాస్త ఎంగేజింగ్ గా ఉంది. ఓవరాల్ గా క్లైమాక్స్ లో ఇదంతా ఎందుకు చేసావు అని వీళ్ళు చెప్పిన పాయింట్ అనేది నాకు అంత కన్వీనియన్స్ గా లేదు. అంటే ఓవరాల్ గా వీళ్ళు చేయాల్సిందంతా చేసేసి అంతా కర్మానుసారం జరిగిద్ది అని చెప్పడం అనేది నాకు అంత కన్వీనియన్స్ లేదు. ఒకవేళ కర్మానుసారం జరిగే లెక్క అయితే మీరు ఇదంతా ఎందుకు చేయడం అనే పాయింట్ నా మైండ్ లో రేజ్ అయింది అనమాట. ఇక టెక్నికల్ పరంగా, ప్రొడక్షన్ వాల్యూస్ పరంగా, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ పరంగా ఈ మూవీ వేరే లెవెల్లో ఉంది. ఇక పర్ఫార్మెన్స్ విషయానికి వస్తే మెయిన్ గా ఉపేంద్ర గారి క్యారెక్టర్, తన పర్ఫార్మెన్స్, ముఖ్యంగా తన కాస్ట్యూమ్ డిజైనింగ్, తన కోసం క్రియేట్ చేసిన ఒక బైక్ నాకు చాలా బాగా నచ్చింది. తన యాక్టింగ్ కూడా చాలా బాగుంది. రాజ్ బి శెట్టి యొక్క యాక్టింగ్ కూడా చాలా న్యాచురల్ గా ఉంది. ఎందుకంటే స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఒక ఫియర్ ఫేస్ తో, అండ్ అలాగే తన మీద ఒక జాలి కలిగించేలాగా తన యాక్టింగ్ అనేది చాలా బాగుంది. బట్ రాజ్ కుమార్ గారి క్యారెక్టర్ అండ్ తన యాక్టింగ్ అనేది నాకు సోసోగా ఉంది. బట్ క్లైమాక్స్ లో తను
ఈ శివుడి యొక్క ఒక 10 అవతారాలు ఆ గెటప్లు వేయడానికి తను పడ్డ కష్టం మూవీలో కనబడుతుంది అనమాట. నా పరంగా ఈ మూవీ ఉంది 1 టైం వాచబుల్ అనే చెప్తాను. సో ఓవరాల్ గా ఇదండి 45 మూవీ రివ్యూ. నా రివ్యూగా నచ్చట్లయితే వీడియోకి ఒక చిన్న లైక్, అలాగే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, థ్యాంక్ యూ ఆల్.